సో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ టు యూ. ప్రీవియస్ వీడియోస్కి మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే టైటిల్ ఎలా ఇవ్వాలి, ఛానల్లో చేసుకోవాల్సిన మెయిన్ సెట్టింగ్స్ ఏంటో ఒక స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీ అందరికీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంతవరకు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ కూడా ఆన్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయడం ద్వారా ఏంటంటే ఫర్దర్గా మీలాగా ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ ట్రై టు లైక్ ద వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్గా ఉండండి. అండ్ ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ముందుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్గా మనకు కావాల్సింది ఒక కొత్త జీమెయిల్ అకౌంట్ అనమాట. ఆల్రెడీ మీ అందరికీ మెయిల్ అకౌంట్ ఉండే ఉంటుంది, జీమెయిల్ అకౌంట్. కాకపోతే కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అందరూ. ఎందుకంటే ఛానల్ కొత్తది కాబట్టి మెయిల్ అకౌంట్ కూడా కొత్తది ఇస్తే ఛానల్ అనేది తొందరగా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని కొత్త ఛానల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక కొత్త మెయిల్ అకౌంట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి. సో గాయస్, నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో గైస్, ఇది ప్రొఫైల్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది కదా, స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మనం డైరెక్ట్గా గూగుల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. గూగుల్లోకి తీసుకుపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ కింద ఈ క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఫర్ మై పర్సనల్ యూజ్ అని చెప్పి ఇస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ నా ఛానల్కి సంబంధించి ఏదో ఒక నేమ్ అయితే ఇస్తాను అనమాట. ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే ప్రజెంట్ ఏదో ఒకటి ఇస్తున్నాను. సో ఇక్కడ జెండర్ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ న్యూ జీమెయిల్ అకౌంట్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా నేమ్ ఉంది కదా, నా నేమ్నే నేను ఇక్కడ ఏదో ఒక నెంబర్తో యాడ్ చేసి ఇక్కడ ఇస్తానమాట. సో ఇక్కడ 56 అనేది. సో ఇచ్చిన తర్వాత ఇలా టైప్ చేసి నెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ టేకెన్ అని ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఒకవేళ ఇలా వస్తే ఇక్కడ నెంబర్స్ చేంజ్ చేయడానికి ప్రయత్నించండి, లేదా ఈ కింద మనకి అవైలబుల్ మధుకన్నా 397 ఉంది కదా, దీన్నైనా మీరు తీసుకోవచ్చు. సో నేను దీన్ని ఆటోమేటిక్ ఇచ్చారు కాబట్టి నేను దీన్నే క్లిక్ చేసుకుంటున్నాను. సో గైస్, నేనైతే ఇది శాంపుల్ కోసమే చూస్తున్నాను. మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ యూనిక్గా మంచిదైతే క్రియేట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఏదో ఒక పాస్వర్డ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇలాగా ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట మీకు. ఎస్ ఐఆమిన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ ఫోన్ వస్తుంది. సో నేను మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అండ్ టర్మ్స్ ఒకసారి చదువుకోండి, మీకు ఒకవేళ టైం ఉంటే. ఆ అగ్రీ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో మనకు పేజ్ అయితే ఇలా లోడ్ అవుతూ ఉంటుందన్నమాట. మీరైతే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నెట్వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉన్న దగ్గరికి వెళ్ళండి అనమాట. గాయస్, ఇక్కడ చూడండి, మనకి ఒక కొత్త ఛానల్ అయితే మనకి క్రియేట్ అయిపోయిందనమాట. నేను ఇక్కడ మధు కన్నా అనేది ఒకటి ఇచ్చాను కదా, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే యూట్యూబ్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు నేను ఏదైతే నేమ్ ఇచ్చానో మెయిల్కి, అదే నేమ్ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, మధు కన్నా అని చెప్పి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కింద క్రియేట్ ఏ ఛానల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా, ఈ పిక్చర్ని మీరు ఇప్పుడైతే ప్రజెంట్ వదిలేసేయండి. ఎందుకంటే మనందరం ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొత్త లోగో అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ కొత్త లోగో ఎలా క్రియేట్ చేయాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ పిక్చర్ కింద నేమ్ అని ఉంది కదా, ఈ నేమ్ పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంది. అందరూ ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ ఛానల్కి ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ ఇవ్వండి. నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి మాస్టర్ కుక్స్ అని చెప్పి ఇస్తున్నాను.
సో ఇచ్చి ఇక్కడ సేవ్ అని ఉంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు నేమ్ అనేది చేంజ్ అయింది, చూసారా, మాస్టర్ కుక్స్ అని. ఇక్కడ హ్యాండిల్ అంటే ఏంటంటే గాయస్, ప్రతి ఛానల్కి ఒక హ్యాండిల్ అనేది ఉంటుందన్నమాట. ఈ హ్యాండిల్ ఏంటంటే @తో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు మన ఛానల్ని ఎవరైనా చూడాలనుకుంటే ఈ హ్యాండిల్ని మనం ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది, వాళ్ళకి డైరెక్ట్గా మన ఛానల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ హ్యాండిల్ అనేది కూడా యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి. నేను ఇక్కడ ఒక హ్యాండిల్ ఇచ్చేసాను, ఇక్కడ నేను సింపుల్గా సేవ్ అనేది చేస్తున్నాను అనమాట. సో గాయస్, ఈ హ్యాండిల్ అనే దాని మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియో అనేది చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చెప్పిన సెట్టింగ్స్ మీరు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కింద క్రియేట్ ఛానల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో గాయస్, ఇక్కడతో చాలామంది ఏమనుకుంటారంటే ఛానల్ క్రియేట్ చేయడం అనేది అయిపోయింది అని చెప్పి అనుకుంటారు. కానీ అసలు క్రియేట్ చేయడం అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు రీవెరిఫై చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను మధు ఖన్నా అని ఇచ్చాను, తర్వాత ఇక్కడ నాకు మాస్టర్ కుక్స్ అని నాకు ఛానల్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ దీని అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇక్కడ క్రోమ్లోకి ఎంటర్ అవ్వండి. ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే యూట్యూబ్ స్టూడియో, యూట్యూబ్ డెస్క్టాప్ అని చెప్పి టైప్ చేయండి. యూట్యూబ్ డెస్క్టాప్ టైప్ చేసి ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే కింద కంటిన్యూ టు స్టూడియో అని ఉంది కదా, ఈ కంటిన్యూ టు స్టూడియో అనే దాని మీద క్లిక్ చేయండి. ఆ ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో ప్రీవియస్గా మీకు ఏమైనా అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనం కొత్త ఛానల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తానంటే రైట్ సైడ్ మనకి ఈ సింబల్ ఉంది కదా, మనకి లోగో సింబల్ ఉంది కదా, ఈ లోగో సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ వన్ మనకి స్విచ్ అకౌంట్ అని ఉంది కదా, ఈ స్విచ్ అకౌంట్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా మనం క్రియేట్ చేసిన ఛానల్ ఈ లాస్ట్లో మనకి డిస్ప్లే అవుతుంది, చూసారా, మాస్టర్ కుక్స్ అని, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి మనకి యూట్యూబ్కి తీసుకెళ్ళి ఆటోమేటిక్గా మళ్ళీ ఈ డెస్క్టాప్ సైట్లో అది మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో గైస్, డెస్క్టాప్లో మనకి మన ఛానల్ అనేది ఇలా కనపడడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ లెఫ్ట్ సైడ్లో మనకి మన ప్రొఫైల్ సింబల్, డాష్ బోర్డు, అలానే ఇవి ఉన్నాయి చూసారా కొన్ని ఐకాన్స్, ఇలా ఉన్న వాటిల్లో ఈ లాస్ట్ నుంచి సెకండ్ ఉంది కదా మనకి, దీన్ని క్లిక్ చేయండి అనమాట. ఇది కస్టమైజేషన్ బటన్ అంటారు. ఇక్కడ మనం మన ఛానల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే అనేది మనకి అసలైన సెట్టింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే దీని గురించి ఈ ఇంటర్ఫేస్ గురించి నేను సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో లెఫ్ట్ సైడ్ మనకి సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనకి జనరల్లో కరెన్సీ అనేది చూపిస్తుంది అనమాట. ఈ కరెన్సీ ఆటోమేటిక్గా $లోనే ఉంటుంది, అది అట్లనే ఉంచండి, దాన్ని ఏం చేంజ్ చేయకండి. తర్వాత కింద ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫో అని ఉంది కదా, ఈ బేసిక్ ఇన్ఫోలో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది కదా, ఈ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఏ కంట్రీ నుంచి చేస్తున్నారో ఆ కంట్రీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో ఇండియా కాబట్టి ఇండియాని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ కీవర్డ్స్ అని ఉంది గాయస్. ఇక్కడ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే మన ఛానల్కి మనం డిఫాల్ట్గా కొన్ని కీవర్డ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట, డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కొన్ని కీవర్డ్స్, యూనిక్ కీవర్డ్స్ అనేవి మన ఛానల్ పుష్ అవ్వడానికి ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అనమాట. సో నాది ఇప్పుడు మాస్టర్ కుక్స్ ఛానల్ కాబట్టి నేను కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ కుకింగ్ సంబంధించిన కీవర్డ్స్ అనేవి ఇస్తారనమాట. సో ఇక్కడ కుక్స్ అని, సో ఇక్కడ మీరు ప్రతి కీబోర్డ్కి కామా ఎంటర్ చేయండి. కామా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్ కుక్స్ అని మీరు ఇలా రిలేటెడ్గా ఏదైనా ఇవ్వచ్చు గాయస్. కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కామా పెట్టినాం కదా ప్రతి దానికి. సో ఇక్కడ రైట్ సైడ్ సింబల్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అంతా కూడా ట్యాగ్స్ రూపంలో మనకి ఇక్కడ వచ్చిందనమాట. సో ఇలాగా మీరు మీ ఛానల్లో డిఫాల్ట్గా కొన్ని కీవర్డ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట.
సో ఈ బేసిక్ ఇన్ఫోలో ఇన్ఫర్మేషన్ ఉన్నది మొత్తం ఇదనమాట. సో నెక్స్ట్ దీని పక్కన అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. అడ్వాన్స్ సెట్టింగ్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆడియన్స్ తర్వాత కింద ఉంది కదా, డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్? నో, మనం మన ఛానల్ని కిడ్స్ కోసం చేద్దాం అనుకుంటున్నామా అని చెప్పి అడుగుతున్నారు. సో నేనైతే ఇక్కడ నో అని ఇస్తున్నాను. మీరు కూడా అందరూ నో అనే ఇవ్వండి. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, ఈ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే స్టాండర్డ్ ఫీచర్స్ అని ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ ఫీచర్స్, తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ స్టాండర్డ్ ఫీచర్స్ అని అంటే ఏంటంటే మనం ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత ఒక వీడియో కానీ 2 వీడియోలు కానీ అప్లోడ్ చేసిన తర్వాత ఈ స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట. ఇంటర్మీడియట్ ఫీచర్స్ అంటే ఏంటంటే మనం లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవడానికి లేకపోతే వీడియోస్ లాంగర్ దెన్ 15 మినిట్స్ వీడియో చేసుకోవడానికి లేదా మంచి థంబ్నెయిల్స్ ఇవ్వడానికి ఇచ్చిన తర్వాత ఇది అనేది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. ఇది ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ని మనకున్న కాంటాక్ట్ నెంబర్ని ఇచ్చి మనం వెరిఫై అయితే చేసుకోవాలి. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్కి సపరేట్ ఎప్పుడైనా కూడా కొత్త నెంబర్ అనేది పెట్టుకోండి. మన కొత్త మెయిల్ అకౌంట్ ఎలా పెట్టుకున్నామో అలానే కొత్త నెంబర్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైందా? మీరు రెగ్యులర్గా యూజ్ చేసే దానికంటే ఇది కొత్త నెంబర్ని పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ నెంబర్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ సింపుల్గా సేవ్ అనేది కొట్టేస్తున్నాను అనమాట. కొట్టిన తర్వాత మన డిఫాల్ట్స్ అనేవి సేవ్ అయింది. నేను మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వెళ్ళండి. అప్లోడ్ డిఫాల్ట్స్ అంటే ఏంటంటే జనరల్గా మనం వీడియోకి ప్రతిసారి టైటిల్, అలానే డిస్క్రిప్షను, అలానే విజిబిలిటీ ఇవన్నీ ఆన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. మనం ఇక్కడ నుంచి ఏ టైటిల్ అయితే ఇస్తామో అన్ని వీడియోస్లో అదే వెళ్తుంది అనమాట టైటిల్. అలానే విజిబిలిటీ కూడా పబ్లిక్ విజిబిలిటీయా లేకపోతే అన్లిస్టెడా మనం ఏదైతే పెట్టుకుంటామో డైరెక్ట్ అదే ప్రతి వీడియోలో మనకి కనిపిస్తుంది అనమాట. ట్యాగ్స్ కూడా అట్లనే. సో ఇక్కడ టైటిల్ అయితే ఏదో ఒకటి ఇచ్చేయండి, మీ ఛానల్కి సంబంధించి మీరు చేసేదాన్ని అక్కడ ఇచ్చేయండి. అలానే డిస్క్రిప్షన్ అయితే నేను ప్రజెంట్ అయితే హలో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని అయితే ఇస్తున్నా. మీరు డిస్క్రిప్షన్ ఏం చేస్తారంటే మీ ఛానల్కు సంబంధించిన డిస్క్రిప్షన్ గూగుల్లోకి వెళ్ళి మంచిగా ఒక డిస్క్రిప్షన్ రాసుకొని దాన్ని కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ చేసి దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో రాయండి. ఇచ్చి నేను డిస్క్రిప్షన్ కూడా ఎలా రాయాలనే దాని గురించి కూడా నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను. సో ఇక్కడ విజిబిలిటీ అని ఉంది. ఈ విజిబిలిటీ అయితే ప్రతి వీడియో మీరు అన్లిస్టెడ్లోనే పెట్టండి. ఎందుకు అన్లిస్టెడ్లో పెట్టాలనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఇంకా ట్యాగ్స్ ఉంటాయి కదా, ఈ ట్యాగ్స్ కూడా మీరు డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవైతే పెట్టట్లేదు ట్యాగ్స్ అనేవి. సో మీరు ట్యాగ్స్ ఇందాక నేను కొన్ని కీవర్డ్స్ చెప్పాను కదా, అవే కీవర్డ్స్ ఇక్కడ వాడుకోవచ్చు అనమాట మీరు. సో తర్వాత ఇది బేసిక్ ఇన్ఫో అనమాట. బేసిక్ ఇన్ఫో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అడ్వాన్స్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మీరు ఆటోమేటిక్ చాప్టర్స్ అని ఉంటుంది, లైసెన్స్ అని ఉంటుంది ఇక్కడ మీకు. ఇది డిఫాల్ట్గా స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లోనే ఉంటుంది. క్రియేటివ్ కామన్లో అయితే పెట్టుకోవడానికైతే ఎవరు ట్రై చేయకండి. ఎందుకంటే క్రియేటివ్ కామన్ అంటే మన వీడియోని ఎంతమందిరైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అర్థం. ఇక్కడ పక్కన కేటగిరీ అని చూసారా, ఈ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసే వీడియో ఏ కేటగిరీకి సంబంధించిందో ఇక్కడ మీరు ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత కింద చూసుకుంటే మనకి లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అని ఉంటుంది. మీ చేసే వీడియో ఏ లాంగ్వేజ్కి సంబంధించిందో దాన్ని కూడా ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే తెలుగు కాబట్టి తెలుగునైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా మిగతా అన్నీ కామన్గా ఉంటాయి. ఇవన్నీ మీరైతే ఏం సెట్టింగ్స్ అవసరం లేదు ఇవన్నీ. సో ఈ రెండైతే చేసుకోండి ప్రజెంట్ అయితే. సో నేనైతే సేవ్ అని కొడుతున్నాను ఇక్కడ. సో ఇంకా ఇవన్నీ అయితే అవసరం లేదు గాయస్, ఎందుకంటే ఇక్కడ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఈ మేజర్ సెట్టింగ్స్ అయితే మీరైతే మీ ఛానల్లో చేసుకోండి. సో ఇంతవరకు అయితే చేసుకోండి.
ఇంకా మిగతావి అయితే అవసరం లేదు. ఇక్కడ ఏది చేసుకున్నా సరే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ అని అయితే కొట్టేసేయండి. సేవ్ కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కస్టమైజేషన్, ఛానల్ కస్టమైజేషన్లోనే ఉంటారు. మళ్ళీ ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ప్రొఫైల్ అని ఉంది. ఇక్కడ బ్యానర్ ఇమేజ్, పిక్చరు, నేము ఇవన్నీ అయితే మనమైతే ఇచ్చేసాము. నేను డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలే కాబట్టి ఇక్కడ నాకైతే ఏం రాలేదు. యాడ్ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఈ లాంగ్వేజ్ని కూడా మీరైతే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కింద లింక్స్ అని ఉంది కదా, ఈ లింక్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు ఏదైనా వెబ్సైట్ లింక్స్ ఉన్నా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా టెలిగ్రామ్ లింకు అవి ఉన్నా సరే ఇక్కడ మీరు డిఫాల్ట్గా అయితే ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అని ఉంది కదా, ఈ కాంటాక్ట్ ఇన్ఫో దగ్గర అందరూ ఏం చేస్తారంటే ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్కి ఏ మెయిల్ ఐడి ఇచ్చారో అదైతే ఇస్తారనమాట. సో అదైతే ఇవ్వకండి, మీ పర్సనల్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అదైతే ఇవ్వండి. ఎందుకంటే దాంట్లో మీకు నోటిఫికేషన్స్ తొందరగా వస్తాయి. అందుట్లో ఒకటి మీరు దాన్నే ఎక్కువ చెక్ చేసుకుంటారు కాబట్టి పర్సనల్ మెయిల్ ఐడి అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రొఫైల్ పక్కన హోమ్ ట్యాబ్ అని ఉంది కదా, ఈ హోమ్ ట్యాబ్ని అయితే ఒకసారి మీరు క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ ట్యాబ్ పక్కన మనకి సింబల్ అనేది ఆఫ్ చేసి ఉంటుంది అనమాట. దీని అయితే ఎనేబుల్ చేసుకోండి మీరంతా. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత లేఅవుట్ అని ఉంటుంది కదా, లేఅవుట్లో ఇక్కడ మీకు ఫర్ యూ అని ఉంది. యూ ట్యాబ్లో ఏం చేస్తారంటే మోర్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో గైస్ ఇక్కడ ఫర్ యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫర్ యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కంటెంట్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ వీడియో, షార్ట్స్, లైవ్ స్ట్రీము ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవేంటంటే మీరు మీ ఛానల్లో ఎక్కువ హైలైట్ అయిన వీడియో ఏదైనా ఉంటే అది ఆడియన్స్కి, కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్కైనా, ఆడియన్స్కైనా, ప్రీవియస్గా ఉన్న సబ్స్క్రైబర్స్కైనా ఎవరికైనా హైలైటెడ్ వీడియో ఉంటుంది కదా మీ ఛానల్లో, ఆ హైలైటెడ్ వీడియో అనేది వాళ్ళకి చూపించడం జరుగుతుంది అన్నమాట. ఈ సెట్టింగ్స్ చేసుకోవడం అనేది ఇది డిఫాల్ట్గా ఉంటుంది. దీని అయితే ఇట్లనే ఉంచేసేయండి. ఇంకా డన్ అని క్లిక్ చేయండి. సో ఈ హోమ్ ట్యాబ్ అనేది ఎనేబుల్ చేసుకొని ఉంచండి అనమాట మీ ఛానల్లో. సో ఇదన్నమాట గాయస్, మీరు కంపల్సరీ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అనేవి. సో అలానే మీ ఛానల్ ఒక్కసారి ఇప్పుడు ఓపెన్ చేయండి. యూట్యూబ్కి వెళ్ళి మీ ఛానల్ అనేది ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి వ్యూ ఛానల్ ఉంటుంది, ఇక్కడ మోర్ అబౌట్ ఛానల్ ఉంటుంది. అలాగా మీరైతే మీ ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ బ్యానర్ అని ఉంటుంది. ఈ బ్యానరు అలానే ఈ ప్రొఫైలు ఈ రెండు కూడా నేను క్రియేట్ చేయాలి అనే దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో దాన్ని చూసి ఫాలో అయ్యి మీరందరూ కూడా మీ ఛానల్కి మంచి లోగోని అలానే బ్యానర్ని కూడా క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదన్నమాట మన ఛానల్లో చేసుకోవాల్సిన మెయిన్ సెట్టింగ్స్. ఏంటి అంటే నేను చెప్పిన ప్రీవియస్గా ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నమాట. ఫస్ట్ అయితే మీరు మీ ఛానల్లో ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత అందరికీ ఒక డౌట్ ఉంటుందన్నమాట, ఛానల్ లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఒక సందేహం అయితే ఉంటుంది. సో మీరు దాని గురించి అయితే ఎవ్వరు వరీ అవ్వద్దు. నేను వాటి మీద ఒక క్లియర్ నెక్స్ట్ వీడియో నేను మీకు చేసి ఛానల్ లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే బ్యానర్ కూడా ఎలా క్రియేట్ చేయాలనేది మీకు రెండింటి మీద ఒక వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అప్పటి వరకు ఎవరైతే మన వీడియోని లైక్ చేయలేదో లైక్ అయితే చేయండి. నేనైతే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్ చేయడానికే ప్రయత్నించండి అందరూ. సో ఇదనమాట గాయస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి. సో సైనింగ్ ఆఫ్, ఫర్దర్ వీడియోస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.